హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి చింత చిగురు వంకాయ కాంబినేషన్లో పప్పు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ కాంబినేషన్లో పప్పు చాలా అంటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు టైం ఉంటే ఇంట్లో. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో నేను నలుగురికే కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి ఇలా 2 పిడికలు వచ్చేసి కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. ఇదైతే ఇలా నానబెట్టిన తర్వాత నేను పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్, పెద్దది టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దానికి నేను ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని నానబెట్టాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే పెసరపప్పు యూజ్ చేయండి, లేదంటే లేదు. కానీ పెసరపప్పు వేస్తే పప్పు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ పెసరపప్పు యాడ్ చేశాను. అది పక్కన కడిగేసుకొని వాటర్ అంతా ఉప్పేసిన తర్వాత ఈ పెసరపప్పును ఇప్పుడు ఈ కందిపప్పులో వేసుకొని 15 నిమిషాలు బాగా చక్కగా నాననిస్తే, మనము ప్రెషర్ కుక్కర్లో కాదు కాబట్టి మనం చేసే ఒక మట్టి కుండలో కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మట్టి కుండ ఒకటి తీసుకొని వాటర్ వేసి బాగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఆ కుండలో మనము కందిపప్పు ఎంత తీసుకున్నామో కందిపప్పు కన్నా వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట. సో వాటర్ పోసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 6 నిమిషాలు బాగా ఇలా నీళ్ళన్నీ బాగా వేడయ్యి తెల్లుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, కందిపప్పు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకొని మొత్తం చక్కగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో. ఇవి వేసుకున్నాక పప్పు అంతా ఉంటలు కట్టకుండా బాగా కలిపేసుకున్నాక ఇక్కడ ఈ కుండకొచ్చేసి మూత పూర్తిగా పెట్టేయకూడదనమాట. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా మూత పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనం వేసిన కందిబ్యాలు ఉడికేటప్పుడు పొంగకుండా అక్కడే ఉంటాయన్నమాట. కొద్దిగా నూనె వేసినా ఎక్కువ పొంగు అనేది రాదు. ఇలా వేసిన తర్వాత బాగా మనం మధ్యలో ఒక్కోసారి అలా కందిబ్యాలు బాగా కదుపుకోవాలి. కుండలో చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడన్నా వీలున్నప్పుడు కుండలో పప్పు చేసుకునే దానికి ట్రై చేయండి. ఏ కూరలు చేసుకున్నా కుండలో మంచి టేస్ట్ ఉంటాయి. సో ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఉడికే లోపలే మనం ముందుగా ఒక సైడ్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇవైతే మాకు పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవండి. సో అందుకోసం నేను కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు ఇక్కడ చింత చిగురు వాడుతున్నాం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుంది. కొద్దిగా మిరపకాయలు ఎక్కువ వేసుకొని చూసుకొని ఇలా మిరపకాయలు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకొని ఒక ఉల్లిపాయ వచ్చేసి తిరగబాతకు ఉల్లిపాయ వచ్చేసి పప్పులో వేస్తున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకొని ఇవి 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ పప్పు ఉడికింది కదా, ఒక 70% పప్పు ఉడికిన తర్వాత కందిపప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని బాగా ఒకసారి తిప్పేసుకున్నాక ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. బాగా మాగిన టమోటాలు 4 తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇవి ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసినాం కదా, ఇవి ఉడికిపోయి ఉంటాయి అనమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో చూడండి బాగా మనము టమోటాలు ఇలా చింతపండు ఏమైనా యాడ్ చేస్తే మనకు కందిపప్పు అనేది త్వరగా ఉడకదు. సో అందుకోసం అనేసి పచ్చిమిరపకాయలు, కందిపప్పు ఒకసారి వేసి ఉడకపెట్టుకున్నాక టమోటాలు ఒకసారి వేసి ఉడకనివ్వాలన్నమాట. పులుపు తగిలితే కందిపప్పు టైం పడుతుంది ఉడికేదానికి. సో అందుకోసం అనేసి నేను పచ్చిమిరపకాయలు అవి ఉడికిన తర్వాత టమోటాలు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనకు 4 వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వాటర్లో ఉప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింత చిగురు వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి అనమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు టమోటాలు ఉడికిపోయి ఉంటాయి. సో ఇక్కడ టమోటాలు ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము వంకాయలు అలాగే చింత చిగురు వేసుకొని ఒకసారి బాగా అన్ని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 కానీ 6 నిమిషాలు బాగా ఉడకనిస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అరోమా కోసం చాలా మంచి టేస్ట్ వస్తుంది, పప్పుకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో అన్నీ వేసి ఇలా బాగా తిప్పేసుకున్నాక మంచిగా సిమ్లో పెట్టేసుకొని మూత పూర్తిగా ముయ్యకుండా మూత కొద్దిగా గ్యాప్ ఇచ్చేలా పెట్టేసుకొని ఒక 5 కానీ 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు అంతా ఇక్కడ వంకాయలు, టమాటాలు అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ వేడి మీదనే మనం పప్పు వెనుక్కోవాలన్నమాట. కొద్దిగా పప్పు నీళ్ళు ఎక్కువ ఉంటే అన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ వేడి మీదనే పప్పు గుత్తితో పప్పు వెనిపితే తొందరగా వెలిగిపోతుంది అనమాట. ఇది వెనిపేటప్పుడు మనకు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా బాగా మనం పప్పు అంతా వెనిపిన తర్వాత పప్పు నీళ్ళు వేసేసుకొని ఒకసారి అంతా చక్కగా వెనుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనం పప్పును రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఇలా నేను మట్టి కుండలో చేస్తున్నా కాబట్టి పప్పు మట్టి కళాయిలోనే పోపు వేసుకుంటానని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదొస్తాయి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇలా వేసుకున్నాక ఇవన్నీ బాగా సిమ్‌లోనే లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఇక్కడ నేను ఇదైతే ఆప్షనల్ అనమాట. చాలామంది ఇంగువ వేసుకుంటారు పప్పులో, కొందరు ఇంగువ వేసుకొని నేనైతే ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేస్తాననమాట. సో ఇలా ఇంగువ వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వెనిపి పెట్టుకున్న చింత చిగురు వంకాయ కాంబినేషన్లో పప్పు చేసాం కదా, అది బాగా ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా పోపు అంతా బాగా తిప్పేసుకొని పోపులో మొత్తం బాగా కలిపిన తర్వాత ఫైనల్గా అయితే మనం ఇక్కడ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఈ కొత్తిమీర అరోమా బయటికి పోకుండా మూత పెట్టేసుకొని 2 లేక 3 నిమిషాలు సిమ్లో బాగా ఉడకనిస్తే మంచిగా పోపు అంతా పప్పుకు పడుతుంది. సో ఫైనల్గా అయితే మనకు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా. ఇలా మీకు టైం ఉన్నప్పుడు మీకు అందుబాటులో కుండలు, ఇలా మట్టి కుండలు, కళాయిలు ఉంటే గిన దాంట్లో ఏమన్నా కూరలు వంటలు చేసేదానికి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.